ఓ దిక్కు సీఎం రేవంత్ రెడ్డి, ఇంకో దిక్కు పిసిసి అధ్యక్షుడు ఉన్న వేం నరేందర్ రెడ్డి జబర్దస్త్ పవర్ సెంటర్గా మారిపోయిండు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా ఉమ్మడి వరంగల్ జిల్లా పాత కొత్త లీడర్లందరినీ తన కింద ఉంచుకొని రాజకీయం చేస్తుండని చెబుతున్నారు ప్రజలు. నామినేటెడ్ పదవులు కావాలన్నా, బిల్లులు పాస్ కావాలన్నా ఆయన ఆశీస్సులు పక్కా ఉండాలంట. అగో గా నమ్మకంతోనే పార్టీ క్యాడర్ అంతా వేంసారినే ఆశ్రయిస్తుండ్రట. ఇప్పటిదాకా సీఎంకు సలహాదారుడుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు అయినాక మరింత పవర్ఫుల్ అయిపోయిందంట. ఇక వరంగల్ జిల్లా గురించి చూస్తే గీడ ఇప్పటికే 2 మహిళా మంత్రులు ఉన్నారు. వాళ్ళేం చిన్న లీడర్లు కాదు. ఒకరు సీతక్క అయితే రెండో లీడర్ కొండా సురేఖ. గిది కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ కూడా ఉన్నాడు. ఇంతమంది మంత్రులు ఉన్నా సరే సీఎం రేవంత్ దోస్త్ వేం నరేందర్ రెడ్డి ఏం చెబితే అది జరుగుతుందంట. 2.5 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్లల్లా పార్టీ టికెట్లు రావాలన్నా, ఏమన్నా పదవులు దక్కాలన్నా, నామినేటెడ్ అవకాశాలు దొరకాలన్నా అందరూ కూడా ఇప్పుడు వేం నరేందర్ రెడ్డే కీలకమని భావిస్తుండ్రు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఆయన దగ్గరికే పోతుర్రట. ఈ ముచ్చట ఇప్పుడు వరంగల్ పాలిటిక్స్ లో జోరుగా సాగుతుంది. వచ్చే 2029 ఎలక్షన్లలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల విషయంలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి కదా. అందుకే ముందుగల వేం సార్కు అందరూ దగ్గరైతుర్రట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2.5 ఏళ్ళు అవుతుంది. ఇన్ని రోజులు మంత్రుల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా కూడా పనులైతే లేవని కేడర్ లోపల మండిపడుతుర్రు.